బోధన్పట్నంలోని 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామరాజు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను కలుసుకుంటూ కులమతాలకు అతీతంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గత పాలనలో వార్డు అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. తాను గతంలో కౌన్సిలర్గా ఉన్న సమయంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి కూడా ప్రజలు అవకాశం ఇస్తే 22వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు అవసరాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి అంగన్వాడీ కేంద్ర ఏర్పాటుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రామరాజు, నేను ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న బోధన్ మున్సిపల్ ఎలక్షన్లో శక్కర్ నగర్ కాలనీలోని స్థానిక 22వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరచడం జరిగింది. దీనికి గాను పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా నేను 2014 నుండి 2019 వరకు కౌన్సిలర్గా చేసి ఉన్నాను. అప్పుడు కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని ఆ రోజున్న పరిస్థితుల్లో స్థానికంగా ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని కూడా నేను అధిగమించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినట్టయితే ఆ సర్వేలో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డులకు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రెండు కాకుండా ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఒక 90 ఏఎఫ్ఎస్సి కార్డు, అంత్యోదయ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, 35 కిలోల కార్డులను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు కానీ డ్రైనేజీల సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత బస్సు అయితే కానీ, గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్లో భాగంగా ఫ్రీ కరెంట్ అయితే కానీ అందరికీ కూడా సమానంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు కూడా నేను ప్రజలందరికీ, స్థానికంగా ఉన్న 22వ వార్డు ప్రజలందరికీ కూడా కులమతాలకు అతీతంగా నేను ఈరోజు వారికి ఒకటే ప్రమాణం చేస్తున్నాను. రేపటి రోజు నేను గెలిచినట్టయితే అందరినీ కూడా సమానంగా కలుపుకొని ఈ 22వ వార్డు అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ, ఏవైతే గత 5 సంవత్సరాల్లో భాగంగా ఈ 22వ వార్డు అభివృద్ధి అనేది కుంటుపడింది. ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. శానిటేషన్ అనేది చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. మోర్లన్నీ కూడా చెత్తతో కూరుకుపోయి ఉన్నాయి. శానిటేషన్లో భాగంగా మోర్లను క్లీన్ చేయకపోవడంలో భాగంగా ఈ దోమల బెడద ఎక్కువగా ఉండి అందరూ కూడా అనారోగ్య పాలైన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజు నేను కౌన్సిలర్గా గెలిచినట్టయితే ఖచ్చితంగా ఈ శానిటేషన్ కార్యాచరణ కార్యక్రమం అనేది మొదటగా నేను నిర్వహిస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడనైతే రోడ్లు లేవో, ఎక్కడనైతే డ్రైన్స్ లేవో ఆ మోర్లు కూడా, డ్రైన్స్ను కూడా, రోడ్లను కూడా త్వరితగతిన నేను ఏర్పాటు చేస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా 22వ వార్డులో ఇప్పటికీ కూడా ఒక అంగన్వాడీ సెంటర్ కూడా లేని పరిస్థితి ఉంది. దాన్ని కూడా పెద్దలు మాజీ మంత్రివర్యులు, స్థానిక ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరితగతిన కూడా 22వ వార్డుకు ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీకు రాబో రోజుల్లో రేపటి నుండి వివిధ కారణాలతోని వివిధంగా నా పైన దుష్ప్రచారం చేయడానికి కూడా ముందుకు వస్తారు. కానీ మీరు నా గత చరిత్రను కూడా ఒకసారి చూడండి. నేను గెలిచినట్టయితే అందరినీ కూడా సమానంగా తీసుకొని వెళ్ళి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమంలో భాగంగా అందరినీ కూడా కలుపుకొని అందరి అభివృద్ధికి తోడవుతానని తెలియజేస్తూ, మీ విలువైన ఓటుని ఖచ్చితంగా ఒక తెలివితోని ఉపయోగించి ఆ ఓటు యొక్క విలువని మనం అందరికీ కూడా వివరించినట్టయితే మన 22వ వార్డు యొక్క అభివృద్ధిని మనం అందరము సాధించుకుంటామని తెలియజేస్తూ, రాబో 11వ తారీఖు ఖచ్చితంగా 22వ వార్డు ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటుని చేతు గుర్తుపైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని నేను అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై సుదర్శన్ రెడ్డి గారు. అభివృద్ధి చెందాలంటే రూలింగ్ పార్టీకే వేయాలా. ఫండ్స్ శాంక్షన్ ఈజీగా అవుతాయి, డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.